అంతరిక్షాన్ని కబ్జా చేసేస్తాడు అనుకుంటా. ఎందుకంటే భవిష్యత్తులో అంతరిక్షంలో శాటిలైట్ పెట్టుకోవాలంటే ప్లేస్ కావాలి. ఇప్పుడే మొత్తం ఆక్రమించేస్తే ఆ తర్వాత అతను వదిలేసిన ప్లేస్‌లో మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది. అదే ఎలన్ మస్క్ స్ట్రాటజీ. ప్రస్తుతం ప్రైవేట్ అంతరిక్ష రంగం కృత్రిమ మేధ రంగాలకు అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రణాళిక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ రంగం సిద్ధం చేస్తున్నారు. మానవాళి కృత్రిమ మేధ అవసరాలను వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచి నేరుగా తీర్చేందుకు ఏకంగా 10 లక్షల ఏఐ సూపర్ కంప్యూటర్లని నింగిలోకి పంపబోతున్నారు. ఒక్కో కృత్రిమ మేధ సూపర్ కంప్యూటర్‌ని ఒక్కో ఉపగ్రహంతో అనుసంధానించి సేవలు అందించాలని మస్క్‌కి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 10 లక్షల ఏఐ సూపర్ కంప్యూటర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాలని స్పేస్ ఎక్స్ నిర్ణయించింది. ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వం అనుమతి కోరారు. అతిపెద్ద జల్లెడ మాదిరిగా శాటిలైట్లను ఒకదానితో మరొకటి లేజర్ కాంతి పుంజంతో అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఉమ్మడిగా ఊహించినంత వేగంగా కృత్రిమ మేధ సేవలను అందించబోతున్నాయి. ఇన్ని సూపర్ కంప్యూటర్లను భూమిపై సర్వర్ ఫామ్లో ఏర్పాటు చేసి నిర్వహించాలంటే అత్యధిక స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవడంతో సౌరశక్తిని ఉపయోగించుకుని ఆకాశంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా 10 లక్షల ఏఐ కంప్యూటర్ల శక్తి అవసరాలు తీర్చబోతున్నారు. 1968లో వచ్చిన 2001 స్పేస్ ఒడిస్సీ హాలీవుడ్ చిత్రంలో HAL 9000 కృత్రిమ మేధ చేసే ప్రయోగాలు ఇన్నాళ్ళు సినిమాలకే పరిమితం అయితే ఇకపై వాటిని నిజ జీవితంలోకి తీసుకొస్తామని ఎలన్ మస్క్ ప్రకటించారు. ఏఐ కంప్యూటర్ దండు నింగిలో మొహరింపు చేసి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వినియోగదారుల కృత్రిమ మేధ అవసరాలు తీర్చబోతున్నామని మస్క్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవస్థకి ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్ అని పేరు పెట్టారు. ఇది అందుబాటులోకి వస్తే భూమి మీద వినియోగదారులకు సంబంధించిన విపరీతమైన సమాచారం, సంక్లిష్టమైన డేటాను అత్యధిక వేగంతో ప్రాసెస్ చేయడం సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఏఐ మోడళ్లను పరీక్షించి అందుబాటులో తేవచ్చు. భూమి నుంచి 500 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టబోతున్నారు. వీటిని ఒకదానితో మరొకటి ఢీ కొట్టకుండా వీలైనంత దూరంలో కక్షలో స్థిరపరచబోతున్నారు. ఊహించినంతగా వచ్చిపడుతున్న ఏఐ డిమాండ్ను అందుకోవాలంటే భూమి మీద సౌకర్యాల విస్తరణతో సాధ్యం కాదు. అంతరిక్షంలో కక్షల్లో కొలువు తీరిన లక్షలాది ఉపగ్రహాలతోనే ఇది సాధ్యం. పుష్కలంగా లభించే సౌరశక్తిని ఒడిచిపెట్టి ఈ సూపర్ కంప్యూటర్ల విద్యుత్ శక్తి అవసరాలు తీర్చడం ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ డేటా కేంద్రంగా అంతరిక్షాన్ని సిద్ధం చేయబోతున్నాం అంటూ మస్క్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చాడు.